మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మాస్టర్ నెంబర్స్ అంటాం. చాలా పవర్ఫుల్గా ఉంటాయండి. మాస్టర్ నెంబర్స్ ఎలా ఉండాలి, మనకి కొంచెం సబ్జెక్ట్కి సంబంధించిన విషయం, కానీ మన డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్ ఎటువంటిది, ఎందుకు, ఎక్కడ సక్సెస్ ఎలా వస్తుంది, వీటన్నిటికీ తెలుసుకోవాలంటే మనకి ఒక మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. కాబట్టి మాస్టర్ నెంబర్ అంటారండి. బర్త్ నెంబర్స్లో మీకు మాస్టర్ నెంబర్స్ వచ్చి 11, 22, అంతకు మించి లేవు. 11, 22. 22లో మీకు 2 మాస్టర్ నెంబర్స్ కలయిక ఉంటుంది. అలాగే 22 ఇట్ సెల్ఫ్ చాలా పవర్ఫుల్ నెంబర్ అనమాట. మూడవది 22ని మీరు ఎలా తీసుకున్నా సరే టెక్నికల్గా కొన్ని వాల్యూస్ ఉంటాయండి. వేరేస్ 11లో తీసుకోండి, అఫ్ కోర్స్ అంతే పవర్ఫుల్ మాస్టర్ నెంబర్, కానీ టెక్నికల్ వాల్యూస్ కొంచెం తగ్గుతాయి 11లో. దానివల్ల వీళ్ళు ఆర్ట్స్కి సంబంధించి కానివ్వండి, డిజిటల్ మీడియాకి సంబంధించి కానివ్వండి, సెలబ్రిటీ వరల్డ్ అంటాం కదా, దానిలో 11 ఎక్సెల్ అవుతుంది. అయితే 11లో పుట్టిన వాళ్ళందరూ కూడా మీకు పెద్ద పెద్ద యాక్టర్స్, సినిమా డైరెక్టర్స్ అయిపోతారా అంటే అలా కూడా కాదండి. దాని లక్షణం అది. ఈ లక్షణం మీకు ఎక్సెల్ కావాలి లైఫ్లో. అంటే ఏదైతే మాస్టర్ నెంబరు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉందో 11, 22, ఈ రెండిటికి డెస్టినీ నెంబర్స్ మాత్రం బ్రహ్మాండంగా తోడ్పడాల్సిందే. ఇప్పుడు 11కి డెస్టినీ నెంబర్ 55 అనుకోండి. లెక్కలు వేయటం రావాలండి. మన ఇష్టం వచ్చినట్టు లెక్కలు వేసి ఇది 55 వచ్చింది కదా, అసలు మీరు చెప్పినట్లుగా లైఫ్ లేదు అంటే సబ్జెక్ట్ అంత ఈజీ కాదు కదండి. దాన్ని ఎలా వేస్తే మీకు 55, ఎలా వచ్చినా ఒకటే అంటే మరి ఇలాగే ఉంటుంది. ఎలా వచ్చినా ఒకటే అంటే ఓ ఎన్టీఆర్ ఉంటాడు ఈ కాంబినేషన్లో అంటే నేను లేను కదా అని మీరు అడగటానికి తావిచ్చేదే మీ లెక్కలు వేసుకునే విధానం. కాబట్టి 11కి డెస్టినీ నెంబర్ ఎవరికైతే 55 వస్తుందో వీళ్ళు దేనికి కష్టపడక్కర్లేదు, దేనికి భయపడక్కర్లేదు. 11లో ఉండే రకరకాల మైనస్ పాయింట్స్ లైక్ ఫోబియా కానివ్వండి, సెన్సిటివ్గా ఉండడం కానివ్వండి, చిన్నవాటికి భయపడిపోయి లైఫ్ని చెడగొట్టుకోవడం కానివ్వండి, ఇవి ఉండవు. కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్. మరొక అద్భుతమైన కాంబినేషన్ చెప్తాను మీకు. 11కి 33 వచ్చిందనుకోండి, మీరు పుట్టడమే కుబేర్ల ఇంట్లో పుడతారు. 11కి డెస్టినీ నెంబరు 33 వస్తే పుట్టడమే కుబేరుల ఇంట్లో పుడతారు. ఇంకా ఏ కాంబినేషన్కి లేదండి. మాస్టర్ నెంబర్స్లో ఏ కాంబినేషన్కి ఇంత బలమైతే లేదు కాక లేదు. జీవితాన్ని శాసించేది మన బర్త్ కాంబినేషన్స్ అయితే కనుక 11, 33 లెక్క వేసినప్పుడు ఈ ఎనర్జీ అనంతం, అమోఘం, అసలు మామూలుగా ఉండదండి. వీళ్ళు చెప్పాను కదండి, అందరూ ఒకలాగే కొడతారు, నేను ఒకలా కొడతాను. నా ఎనలైజేషన్లో మీరు 11/33 అంటే వాస్ట్ ప్రాపర్టీ ఉంటుంది మీకు. ఏమాత్రం ఎక్కడ తగ్గరు. అర్థమైంది కదండి. అదే 22, ఈ 22కి కనుక 55 వస్తే అసలు వీళ్ళ ప్రొఫెషను, పొజిషను మామూలుగా ఉండదండి. అందరం అంటూ ఉంటాం కదా, ఫలానా కంపెనీ CEO, లేకపోతే ఇక్కడ ఇలా ఎదిగాడు, అక్కడ అలా ఎదిగాడు. మీరు కష్టపడిన దానికి ఇది 1000 రెట్లు ఫలితం ఇస్తుంది. 22 కనుక 55 వస్తాయి. ఇది మాస్టర్ నెంబర్స్లో గొప్పతనం. ఇది మాస్టర్ నెంబర్ ఉండటం వల్ల ఒక వ్యక్తి సాధించేటటువంటి సక్సెస్. అర్థమైంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.